ఏమైందత్తయ్యా? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు సింధు. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారత్తయ్యా? చంద్ర లేకుండా ఒంటరిగా గదిలో నిద్ర రావట్లేదు సింధు. అత్తయ్య, మీరు చాలా అలసిపోయినట్టున్నారు. అందుకే ఇలా అనిపిస్తోంది. అలసట కాదు సింధు, అలవాటు. ఇన్నాళ్ళు వాళ్లతో కలిసున్నాక మన ప్రాణంలో సగం వాళ్లే అయిపోతారు. చంద్ర ఉన్నప్పుడు గదిలో కురుక పెడుతున్నామని తిట్టేదాన్ని. కాని ఇప్పుడా గదిలో నిశ్శబ్దం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు సింధు. అలా మాట్లాడకండి అత్తయ్య. మనిషి పక్కన లేకపోవటం అంటే కేవలం గది ఖాళీగా ఉండటం కాదు సింధు, మన జీవితం ఖాళీగా ఉండటమని ఇప్పుడు తెలిసింది. అది నరకం కన్నా దారుణం. ఎందుకత్తయ్య ఇంత దిగులు పడుతున్నారు? అదే నాకు అర్థం కావటం లేదు సింధు. ఆయన వెళ్ళింది ఢిల్లీనే కదా, వారం రోజుల్లో వచ్చేస్తారు. కాకపోతే ఎప్పుడు ఊరెళ్ళాలన్నా నేనే బట్టలు పెట్టేదాన్ని. 3 పూటలా ఫోన్ చేసి మాట్లాడేవారు. అలాంటిది సడన్ గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఇంటికి కూడా రాకుండా ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫోన్ కూడా చెయ్యలేదు. దానికి తగ్గట్టు ఏదో అశుభం వెంటాడుతున్నట్లు ఇంట్లో అన్ని అపశకునాలే ఎదురవుతుంటే ఇంకా అదే ఆలోచిస్తున్నావు దమయంతి? నిన్నటి నుంచి ఇదే పంచాయితీ. నీకున్న టెన్షన్కి నన్ను టెన్షన్ పెడుతున్నావు. నీ చేతులతో పాటు ఇదిగో నా చేతులు కూడా వణుకుతున్నాయి. చేత్తో ఏం పట్టుకున్నా కింద పడిపోతున్నాయి. దాన్ని నువ్వు మళ్ళీ అపశకునంలా చూస్తావు. అంతేనంటారా అత్తయ్య? నీ అనుమానాలన్నీ పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా ఉండుదాము. మావయ్య 2 రోజులు ఊరు వెళ్లారు అంటేనే మీరు తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది ఇక లేరు అంటే ఎలా తట్టుకుంటారత్తయ్య? మీ కొడుకు చేతుల్లోనే ఆయన ప్రాణం పోయిందంటే ఏమైపోతారు? ఈ విషయం మీకు చెప్పలేకపోతున్నాను. మావయ్యకి ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలి? ఇది భరించడం నా వల్ల కావడం లేదు. ఏంటి సింధు, ఎందుకంత కంగారు పడుతున్నా? ఎందుకు ఏడుస్తున్నా? ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం లేదత్తయ్య. సింధు, యష్కి ఒకదాని తర్వాత ఒక గండం వెంటాడుతూనే ఉంది. ఈ కేసు అయిపోయాక ఒకసారి సౌభాగ్య వ్రతం చేపిద్దాం. సరే అత్తయ్య. అలాగే నేను కూడా చంద్ర కోసం ఈ వ్రతం చేద్దాం అనుకుంటున్నాను. ఎంతైనా వాళ్ళు ఉన్నంత వరకే కదమ్మా మనకి లక్ష్మీ కళ. ఏ ఆడదైనా ఈ పసుపు కుంకుమలతోనే పోవాలని అనుకుంటుంది. వాళ్ళు లేకపోతే జీవితం ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీ మావయ్య పక్కనే ఉండబట్టి తెలీదు కానీ ఇప్పుడైనా ఢిల్లీకి వెళ్ళి 2 రోజులైనా అవ్వలేదు. అప్పుడే నాకు 2 సంవత్సరాలు అయిపోయినట్టు అనిపిస్తుంది తెలుసా? ఆయనతో మాట్లాడకుండా ఉండేసరికి పిచ్చి పట్టి ఊరేసుకోవాలనిపిస్తుంది. దాము, అత్తయ్య అలా మాట్లాడకండి. నేనేదో నాకెలా ఉందో చెప్పానంతే, అలా చేస్తానని కాదమ్మా. త్వరలో మా పెళ్లి రోజు వస్తుంది కదా, స్వామివారి పూజతో పాటు మా పెళ్లి రోజు కూడా ఘనంగా చేసుకుందాం, సరేనా? చంద్ర ఫోన్ చేశాడా సింధు?
చేస్తే టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోమను. అక్కడ ఈ దాము ఉండదని చెప్పు, పక్కన కూర్చొని అన్ని చేతికి అందించటానికి. ఏమైంది సింధు? అత్తయ్య, మీ ఇద్దరిలా ఎవ్వరూ ఉండరు. ఆ దేవుడికి కూడా కుళ్ళు పట్టినట్టుంది. అందుకే 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 ఏంటి సింధు? అందుకే మనకి కష్టాలు. కష్టాలు వచ్చినప్పుడే కదమ్మా కుటుంబం ఎంత ఐకమత్యంగా ఉందో తెలుస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఇక మనకి ఏ కష్టాలు ఉండవు. ఇప్పటికే ఈ కుటుంబ భారాన్ని మోసి మోసి నువ్వు చాలా అలసిపోయావు. నీకు ఇంకో కష్టాన్నిస్తే దేవుడితో కూడా గొడవ పెట్టుకుంటాను, సరేనా? మావయ్య లేరు అనే విషయం మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. విషయం తెలిస్తే అసలు మీరు తట్టుకోగలరో లేదో నాకు అర్థం కావట్లేదు. నన్నంటే సూర్యగడ్డ ఇరికిచ్చాడు. సరే, నీకేటైంది? ఒకసారి అడు చూడు. నీ పెళ్ళం రత్నమే నీ కొంప ముంచుతుంటే నువ్వు పక్కనే ఉండి కనిపెట్టలేపోయావా? నువ్వే మగాడవయ్యా బాబు. నన్నంటావేంటి మారుతీరావు? మరి నువ్వు నమ్మిన సూర్యగాడే నిన్ను జైల్లో పెట్టించాడు. అప్పుడు నీ మగతనం ఏమైంది? సర్లే, జైల్లో కూకుని ఓచలు లెక్కెట్టుకుంటూ మన మగతనాల గురించి మాట్లాడుకోవడానికి డిస్కస్ చేయడం ఎందుకు? ఈ ఆడాళ్ళం తక్కువ అంచనా వేసాం మనం. అవును, ఏదో చిన్న అణువుల్లా తీసి పడేశాం. వీళ్లే అణుబాంబుల్లా మారి మనల్ని పేల్చేశారు. ఇప్పుడు మనల్ని కాపాడే దిక్కెవరు? నమస్కారం సార్. సార్, మా మావయ్య గారిని కలవాలి. అతను బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎక్కువసేపు మాట్లాడకుండా త్వరగా మాట్లాడి వెళ్ళిపోండి. అలాగే ఆ సార్. పక్కన సెల్లో ఉన్నారు, థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. మావయ్య, మధు 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 ఏదోడు చేసి మమ్మల్ని బయటికి తీసుకురామ్మా. ఈ నరకంలో మేము ఉండలేకపోతున్నాం. ఆ సింధు యశిగాలను అస్సలు వదలకూడదు. తీసుకుని రావడానికి ఇక్కడ మార్గాలన్నీ మూసుకుపోయినాయి మావయ్య. అసలు ఆ రోజు మీరు పెట్టింది నిజమైన బాంబేనా మావయ్య, లేక దీపావళి బాంబు పెట్టారా? అదేంటి మధు అలా అన్నావు? అన్నిసార్లు రిమోట్ నొక్కినా పేలకపోతే అదే అనుమానం వస్తుంది. అసలు ఆ బాంబు సరిగ్గా పేలుంటే ఈ పార్టీకి మనం పండుగ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అక్కడ ఇంట్లో యశ్ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. ఒక్కళ్ళు కూడా ఏమీ కాలేదు. నాదొక చిన్న అనుమానం. ఆ రిమోట్ టైంకి పనిచేయలేదు సరే, కానీ బాంబు పేలక ముందే యష్గాడి చేతిలో ఉన్న రివాల్వర్ పేలింది కదా. ఆ గందరగోళంలో యష్ తన చేతులతోనే చంద్రాన్ని కాల్చాడు. ఆ దెబ్బకి వాడు ఖచ్చితంగా చచ్చే ఉంటాడు. మరి ఆ ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఎలా ఉన్నారు? అది కూడా పిల్లల చేతిలో ఉన్న బొమ్మ తుపాకీ లాంటిది ఏంటిది మధు? అంతేనేమో. నిన్నటి నుంచి మావయ్య ఇంటికి రాలేదు. సింధు ఏమో ఆయన చాలా సేఫ్గా ఉన్నారు అని చెప్తోంది. ఏటి, చంద్ర సేఫ్గా ఉన్నాడని సింధు చెప్తోందా? అంటే నువ్వు వాణ్ణి కళ్ళారా చూడలేదా? లేదు మావయ్య, బాంబ్ బ్లాస్ట్ అయ్యాక అందరూ ఇంటికొచ్చారు, కానీ చంద్రమావి మాత్రం ఇంటికి రాలేదు. ఢిల్లీ వెళ్లారని చెప్పారు. అది నిజమో అబద్ధం కూడా తెలియటం లేదు. బుల్లెట్ తగిలింది అయితే నిజం,
అది నిజం తుపాకే మహాప్రభు. ఎందుకంటే దాన్ని తీసుకొచ్చింది యష్గాడు, నేను కాదు. నిజంగానే యష్ కాల్చిన బుల్లెట్ ఆ చంద్రాకి తగలకపోతే ఈ పరిస్థితుల్లో వాడు కుటుంబాన్ని వదిలి ఢిల్లీ వెళ్ళి కూర్చోడంటే నమ్మేలా లేదు. సరే, తగిలిందే అనుకుందాం. ఈ పాటికే ఆ సింధు ఇంట్లో నిజం చెప్పాలి కదా. అంత పెద్ద నిజాన్ని ఎందుకు దాస్తోంది? ఎక్కడో ఏదో మర్మం ఉంది మధు. నాకు కూడా అదే అనిపిస్తోంది మావయ్య. మొత్తం కూపిలాగుతాను. నా ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి మధు. ఆ సింధు మీద 2 కళ్ళు కాదు, 100 కళ్ళేసుంచు, ఏదో కంటికి దొరుకుతుంది. అదే మమ్మల్ని బయటపడేస్తుంది. అవును మధు, ఆ రత్నం సింధు మాతో చెడుగుడు ఆడుకున్నా నువ్విప్పుడు వాళ్లతో కబడ్డీ ఆడాలి. కోత మొదలెట్టు మధు. ఎంత ప్రయత్నించినా మావయ్య గురించి ఇంట్లో చెప్పడం నా వల్ల కావట్లేదు. ఈ నిజాన్ని ఇక దాచలేను. అత్తయ్యకి విషయం చెప్పాల్సిందే. మావయ్య లేరు అన్న చేదు నిజం తెలిస్తే ఆవిడ తట్టుకోలేరు. కానీ ఈ అబద్ధం వెనుక ఆవిడ్ని ఇంకెన్నాళ్ళ ఉంచగలను? దమయంతి, దమయంతి, ఏమైందండి? నేను విన్నది నిజమేనా? చంద్ర చనిపోయాడా? చంద్ర చనిపోయాడా? చనిపోయాడా? దాము, దాము, అమ్మా, అసలేం మాట్లాడుతున్నారండి మీరు? ఇప్పుడే వార్తల్లో చూశాను, ఢిల్లీ వెళ్లే ఫ్లైట్ క్రాష్ అయిందంట. మా వారు ఎంక్వైరీ చేశారు. ఆ ఫ్లైట్ లో చంద్ర పేరుతో ఒకరున్నారంట. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇలాగైనా ఒక విషయం చెప్పేది? అమ్మా, నువ్వేం టెన్షన్ పడద్దు. నాన్న క్షేమంగానే ఉన్నారమ్మా. ఆవిడ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. అది కాదు యష్, ఇందాక టీవీలో చంద్ర అనే పేరు చదివారు. మా ఆయన కనుక్కుంటే అదే పేరుతో ఫ్లైట్లో ఒకరున్నారని తెలిసింది. పైగా పొద్దున మీ అమ్మ నాతో చంద్ర ఢిల్లీ వెళ్ళాడని చెప్పింది. కంగారు పడుతూ ఇక్కడికొచ్చాను. మీ కన్సర్న్కి చాలా థ్యాంక్స్ అండి. ఆ న్యూస్ నేను కూడా చూశాను. అందులో చనిపోయింది భరత్ చంద్ర. మా నాన్న పేరు చంద్రశేఖర్. పేరులో ఒక్క ముక్క వినొచ్చి ఇలా తప్పుడు ప్రచారం చెప్పి మా అమ్మ ప్రాణాలు తీస్తారా? దయచేసి ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి. చూడమ్మా, ఇలాంటి విషయాలు వాళ్ళ మనస్థితిని బట్టి కాస్త నిదానంగా చెప్పాలి. అంతేగాని మైకు పట్టుకుని ఊరంతా వినిపించేటట్టు ఇలా అరవకూడదు. అసలే అది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చుంది. ఇప్పుడు నువ్వు పెట్టిన టెన్షన్కి కంగారుతో గుండాకి చచ్చిపోతే వెళ్ళవమ్మా, వెళ్ళు. రే యష్, నిజంగా మీ నాన్నకేం కాదు కదరా యష్?
తను చెప్పిన మాట నిజమై ఉంటే నా గుండె ఆగిపోతుందిరా. చంద్ర లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేనురా. నా ధైర్యమే చంద్ర. మీ నాన్న చేతుల మీదుగా ముత్తైదుగా పోవాలని ఎప్పుడు కోరుకునేదాన్ని. ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళినా పర్వాలేదు, కానీ మీ నాన్నని మాత్రం దూరం చెయ్యకూడదు. ఏంటమ్మా మాటలు? ఏమోరా, నా చంద్ర నా పక్కనున్నాడు, ఈ ప్రపంచమంతా నాతోనే ఉంది అని అనుకునేదాన్ని. ఇప్పుడు తను కనపడక తన మాటలు వినపడిపోయేసరికి నాకు ప్రపంచమే ఆగిపోయినట్టుగా అనిపిస్తుందిరా. నువ్వు ఇంతలా కంగారు పడుతున్నావు ఎందుకమ్మా? నేను ఇప్పుడే నాన్నకు కాల్ చేసి మాట్లాడిస్తాను. The number you are trying to call is currently not reachable. Please try again later. The number you are trying to call is currently not reachable. Please try again later. నాన్న ఫోన్ కలవట్లేదమ్మా. నువ్వేం టెన్షన్ పడకమ్మా. సింధు, ఈసారి నాన్నగాని నీకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా అమ్మతో మాట్లాడించు. సింధు, ఢిల్లీ వెళ్ళాక మీ మావయ్య నీతో మాట్లాడారు కదా? నోటితో చెప్పు సింధు. మాట్లాడాను అత్తయ్య. వారంలో పని చూసుకుని వచ్చేస్తానన్నారు. నువ్వేవేవో ఊహించుకుని కంగారు పడుతూ అందర్నీ కంగారు పెడుతున్నావు. చంద్ర కూడా వెళ్లే ముందు ఇదే అన్నాడని చెప్పావు కదా. అందుకే నీకు ఫోన్ చేసినప్పటి నుంచి లాయర్ ఏమన్నాడు, ఢిల్లీ ఎందుకు వెళ్ళాడని టెన్షన్ పడుతూ ఉంటావని నీకు ఫోన్ చేసి ఉండడు. అంతేనమ్మా సింధు? అంతే అంతే భాగ్యం. అదిగో విన్నావా? అమ్మా, కంగారు పడకమ్మా. కూర్చో. ఇప్పుడు నిజం చెప్తే అత్తయ్య ప్రాణాలు పోతాయి. అత్తయ్యని జాగ్రత్తగా చూసుకుంటానని మావయ్యకి ఇచ్చిన మాట తప్పిందన్నవుతాను. ఎన్నిసార్లు మోయడం ఎంత నరకమో నాకు తెలుస్తోంది, కానీ తప్పదు. ఇంకా ఆలోచించకు మధు. ఆ చంద్రగాడి ఏమైపోయాడు, ఎందుకు ఇంటికి రాలేదు, దాని మీద ఒత్తిడి చెయ్యి. ఎలాగైనా ఆ నిజాన్ని బయటికి లాగాలి. నేను కూడా అదే ప్రయత్నం చేస్తున్నాను మావయ్య. కానీ సింధు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. నాకేమీ అర్థం కావట్లేదు. నీ వల్ల కాకపోతే నన్నెలాగైనా బెయిల్ మీద బయటికి తీసుకురా. ఆ తర్వాత చూడు, ఆ నిజాన్ని అడ్డట్టుకుని ఆ సింధుని ఎలా ఆడుకుంటానో. నా ఉద్దేశం ప్రకారం వాడు బతుకుండకూడదు. వాడు లేడు అన్న విషయం నాకు తెలిస్తే ఆ ఇంటిని నిలువునా ముంచేస్తాను. ఏదో ఒకటి చేసి నన్ను బయటికి తీసుకెళ్ళు మధు. ఎలా తీసుకురావాలి మావయ్య? సాక్ష్యాలన్నీ మనకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు బెయిల్ రావాలంటే ఒకే ఒక్క ఉపాయం ఉంది. నా భార్య అంబిక.
అంబిక అత్తయ్య. తన ఆరోగ్యం విషమంగా ఉందని, చావు బతుకుల మధ్య ఉందని కోర్టులో పేపర్లెడదాం. తన చివరి నిమిషాలలో భార్యని చూడ్డానికి మానవతా దృక్పథంతో నన్ను బయటికి తీసుకురావాలని లాయర్తో చెప్పించు. ఆ సెంటిమెంట్తో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. అలాగే మావయ్య, నేను ప్రయత్నిస్తాను. డెడ్ బాడీని హాస్పిటల్లో ఇంకా ఉంచడం కరెక్ట్ కాదు మేడం. మా వాళ్ళకి ఈ విషయం చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. ప్లీజ్ ఒక్కరోజు అన్నిసార్లు డెడ్ బాడీ అని అనకండి. సింధు, ఏంటి సింధు, ఎవరితోనో మాట్లాడుతున్నావు? ఏదో డెడ్ బాడీ అంటున్నావు.